హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్లో ఈజీగా ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అన్నదానికి మనం దీనికోసం ఒక సింపుల్ వే తయారు చేసాం అన్నమాట. టూల్ ఇది. మన సబ్జెక్ట్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. దీన్ని ఎకనాషి క్యాండిల్స్ అనమాట. ఎకనాషి క్యాండిల్స్లో ఈజీగా మార్కెట్ కొద్దిగా డైరెక్షన్ ఇబ్బంది లేకుండా కొత్త వాళ్ళకి, నార్మల్ క్యాండిల్స్ చూస్తే కొత్త వాళ్ళు అయితే కంగారు పడతారు. మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, మార్కెట్లో లో పాయింట్ ఎక్కడ, పీక్లో ఎగ్జిట్ అవ్వడం ఎలాగ, కరెక్ట్గా లో పాయింట్ ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని ప్రతిదీ మన ఇండికేటర్ టూలు ఏదైనా అనుకోండి ఎగ్జాక్ట్గా మీకు చెప్తుంది ఎక్కడ బై చేసుకోవాలి ఏంటని. కొత్త వారికి కూడా ఇందులో సిగ్నల్స్ కూడా జనరేట్ చేస్తాయి, బై సిగ్నల్స్. ఇందులో ఏ సిగ్నల్ కూడా ల్యాగింగ్ ఉండదు, క్యాండిల్తో పాటే ఫామ్ అయిపోతాయి. ఆల్రెడీ ఇంతకుముందు నా ఇండికేటర్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇండికేటర్ని ఇంకా అప్డేట్ చేశా. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఇంకా రకరకాల థియరీలు చూసుంటారు. మన థియరీ అంతా చాలా సింపుల్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా అర్థమైపోయేలా ఉంటుంది. ఏమండి, దానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మార్కెట్ డైరెక్షను చూసుకోవడానికి మనం సింపుల్గా ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను మీకు. అంటే మనం సింపుల్గా ఎలా చూసుకోవాలి మార్కెట్ అని చెప్తాను మీకు. 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం మనం. మార్కెట్ ఏం జరుగుతుంది, ఎవరైనా రకరకాల థియరీలు చెప్తారు, నా థియరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఏం జరుగుతుంది, మనకి సోమవారం మార్కెట్ స్టార్ట్ అవుద్ది, శుక్రవారం వరకు నడుస్తుంది. ఓకేనా? ప్రతి శుక్రవారం రోజు మీరు చూడండి, ఇది ఫ్రైడే క్యాండిల్. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఫ్రైడే క్యాండిల్ తీసుకుందాం. ఇది ఫ్రైడే క్యాండిల్. ఉజ్జాయింపుగా మీకు ఈ 2 రోజుల ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఫ్రైడే క్యాండిల్ పూర్తయిన తర్వాత మండే ఏం జరిగింది, పెరిగింది ఇక్కడి నుంచి మార్కెట్. తర్వాత ఏం జరిగింది, తర్వాత శుక్రవారం తర్వాత మండే పైకి వెళ్ళింది, తర్వాత కిందకు వచ్చింది. అంటే మండే నుంచి పైకి, మండే తర్వాత మండే మీడియంగా ఉంది, తర్వాత పైకి వెళ్ళింది మార్కెట్, తర్వాత కిందకు వచ్చింది. అంటే డైరెక్షన్ ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా తెలిసిపోద్ది. మార్కెట్ ఇక్కడ ఈ వారాలు 2-3 వారాలు కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది. పెద్ద గ్యాప్ అప్ అయిన తర్వాత కన్సల్టేషన్లో ఉంది మార్కెట్. దానివల్ల ఇలా ఉంది. లేదనుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మార్కెట్ ఏదన్నా ఒక డైరెక్షన్లో నడుస్తున్నప్పుడు ఇదిగోండి శుక్రవారం, మళ్ళీ శుక్రవారం వరకు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది, మార్కెట్ ఫాల్ అయింది. ఓకేనా? ఇది ఫ్రైడే, మండే నుంచి మళ్ళీ ఫాల్ అయింది. అంటే మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. అంటే మన మార్కెట్ని చూసే విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటే ఇది అర్థమైందా మీకు? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో నేను చాలా అద్భుతాలు చూపిస్తా మీకు. ట్రేడింగ్లో ఇప్పుడు వరకు ఎవరి దగ్గర లేని సబ్జెక్టు, ఎవరు చూపించని సబ్జెక్టు, ఇప్పుడు వరకు ఎవరు చెప్పని సబ్జెక్టు. ట్రేడింగ్ దేనికి చేస్తాం, మనకు కావాల్సింది డబ్బులు, అంతే. మనం పెట్టుబడి అంటే మన క్యాపిటల్ పోకుండా ఎంతో కొంత డైలీ ఎర్న్ చేసుకునేలాగా. డైలీ ఎర్న్ అంటే ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు పోయి అలా కాకుండా కన్సిస్టెంట్గా ప్రాఫిట్లో ఉంటేనే మనం స్టాక్ మార్కెట్లో నిలబడగలం. వచ్చినప్పుడు 1000 రూపాయలు 1500 తీసుకొని పోయినప్పుడు 4000 5000 పోగొడితే మనం కంపల్సరీ చాలా డబ్బులు లాస్ అయిపోతాం, అప్పుల పాలైపోతాం. వ్యాపారం అయినా ఏదైనా సరే, వ్యాపారం లాస్ వస్తున్నప్పుడు దాన్ని ఆపేయాలి. ఎందుకంటే దాన్ని ఇంకా కొనసాగిస్తే ఇంకా కూరుకుపోతాం. ఇది అంతే. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ప్రతి వాళ్ళు
సెకండ్ ఇన్కమ్ సోర్స్గా, మెయిన్ ఇన్కమ్ సోర్స్గా కూడా చూస్తున్నారు. ఎందుకంటే బయట పరిస్థితులు అంత ఈజీగా లేవు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత అంటే ఒక్కసారి అలవాటు పడితే దీంట్లో వచ్చినంత డబ్బులు దీంట్లో వచ్చినంత ఈజీగా డబ్బులు ఎక్కడా రావు. కానీ తెలియని వాళ్ళకి ఏమవుద్దంటే ఒకసారి వస్తుంది, 4 సార్లు పోతాయి. దీనివల్ల టోటల్గా క్యాపిటల్ లాస్ అయిపోయి మళ్ళీ ఎక్కడో చోట అప్పు తెచ్చి కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమౌంట్ పెట్టి ఇందులో ట్రేడ్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అసలు సబ్జెక్ట్ లేకుండా కొన్ని సబ్జెక్ట్ తెలుసుకుందాం అని కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఈ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్లోనే పెడుతున్నాను. కాకపోతే ఇందులో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమీ ఉండదు. ఏమండి, మీరు ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులు తీసుకునే ఉంటారు, వాళ్ళకి డబ్బులు కట్టే ఉంటారు. వాళ్ళు కట్టిన డబ్బులకి మీకు ఇచ్చిన సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళ సబ్జెక్ట్ పనిచేస్తుందా అంటే మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఆయన బిగ్ ప్లే స్ట్రాటజీ అని ఓదర కొట్టేసి ఏమిస్తున్నాడండి, ఫస్ట్ 10,000 రూపాయలు తీసుకొని మీకు ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్లు, ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్, ఇంకోటి సీక్రెట్ ఇండికేటర్ అన్నాడు. అది ఎఫ్ఈజీ అండి, ఫేర్ వాల్యూ గ్యాప్ ఇండికేటర్. అది ట్రేడింగ్ వ్యూలో ఉన్నది. అది పోనీ ఆడు ఏమన్నా సృష్టించాడా అంటే కాదు, అది అందులో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి 10,000 తీసుకున్నాడు. పోనీ అదేమైనా ఉపయోగపడుతుందా అంటే లేదు. ఇప్పుడు అది అతనే వాడట్లా, దాని నుంచి మళ్ళీ అప్డేట్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు. అదేంటి, మూవింగ్ యావరేజ్లు వీవ్యాప్. ఇది ఎప్పుడో తాతల కాలం నాటి కాన్సెప్ట్లు. ఏమండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయి అప్పటికప్పుడు అయిపోయిన చార్ట్ మీద చూస్తూ ఉంటే మీకు కరెక్ట్ అనిపించేస్తుంది అది. కానీ లైవ్ మార్కెట్లో కరెక్ట్గా అక్కడ ఎంట్రీ తీసుకోవాలి అని కాన్ఫిడెంట్గా మీకు తెలియాలి అంటే ఒక రూల్ బేస్గా చెప్తారు. ఇక్కడ ఈ క్యాండిల్ పడితే తీసుకోండి, అక్కడ ఆ క్యాండిల్ పడితే ఆ ఎమోషన్స్లో, ఆ కంగారులో, ఆ మార్కెట్లో ఆ క్యాండిల్ని గుర్తించడం అనేది చాలా కష్టం. బాగా ప్రో ట్రేడర్స్ తప్పితే. ప్రో ట్రేడర్లు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు నష్టపోయిన వాళ్ళే 95% మంది ఉన్నారు అని చెప్తున్నారు సెబీ వాళ్ళు. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉంటారు, కండిషన్స్. అయినా సరే యూట్యూబ్లో కాల్స్ చెప్పడాలు, టిప్స్ చెప్పడాలు, ఎంట్రీస్ చెప్పడాలు ఇవన్నీ కామనే. కానీ ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ట్రేడింగ్ చేసుకునేలాగా ఒక్కళ్ళు కూడా నేర్పించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు అంత ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తా మీకు, నేను తయారు చేసింది, నా ఓన్గా నేను తయారు చేసుకున్నది మీకు సిస్టమ్ మీద చూపిస్తా. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా చూపించరు. మీకు యూట్యూబ్లో వీడియో పెడతాడు, అదేదో హైడ్ చేసి పెట్టి అది మీకు చూపించడు. అది వేరే స్పెషల్ ఇండికేటర్ ఉంది, అక్కడ ఎంట్రీ ఇలా వచ్చేస్తుంది అంటే పాపం చూసి కంటెస్టెంట్ ప్రాఫిట్స్ అని 10 సార్లు వినేసరికి అమ్మ నిజమేమో అనుకుని అడిగా 10,000 కట్టేస్తారు. అందులో నిజమెంత ఏంటని చూడరు. నన్ను నమ్మమని నేను చెప్పట్లా, చూడండి. నా కాన్సెప్ట్ నేను డైరెక్ట్గా చూపిస్తా. నా దగ్గర ఉన్నాయి 10 ఇండికేటర్లు కాదు, ఒక దాంట్లోనే ఇంక్లూడింగ్ 3 సబ్జెక్టులు. మార్కెట్ టోటల్ డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఇందులో మనకి డైలీ రేంజ్, ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, మనం సిఈ బై చేస్తే ఎక్కడ బై చేసుకోవాలి. పిక్లో చాలామంది ఇప్పుడున్న ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ కానీ వీళ్ళన్నా ఒక మూవ్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇదంతా డౌన్ ట్రెండ్ ఉందండి, ఇదంతా సెల్లర్స్ ఉన్నారు, సెల్లింగ్ ట్రేడ్ కోసం చూస్తారు. సెల్లింగ్ ట్రేడ్ కోసం చూసి వాళ్ళ అనాలిసిస్లు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఒక గీతకి ఇస్తారు, ఏమండి, ఇక్కడ ఒక గీతకి ఇస్తారు. ఇది బ్రేక్ అయితే పిఈ సైడ్ తీసుకుందాం అనుకుంటారు, ఈ లైన్. ఏమండి, ఇదంతా సెల్లింగ్ జోన్, ఇది బ్రేక్ అయితే సిఈ సైడ్ తీసుకుందాం అని చూస్తారు.
అక్కడికి వస్తే సెల్ ప్లాన్ చేద్దాం, ఇక్కడికి వస్తే బై ప్లాన్ చేద్దాం అని. ఏమండి? కానీ మార్కెట్ మనకు అవకాశాలు చాలా తక్కువ వస్తుంది. వాళ్ళ అనాలిసిస్ కూడా అలాగే చేస్తున్నారు. ఏమంటే నా అనాలిసిస్ అలా ఉండదు. మార్కెట్ నా అనాలిసిస్లు కూడా ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు మార్కెట్ రేంజ్ ఎంత అని తెలిసిపోద్ది ఫస్ట్. సెకండ్, మార్కెట్లో ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుంది మీరు క్యాండిల్స్ చూడక్కర్లా. ప్రైజ్ అంటే నెంబరు, అంకి, ఆప్షన్ అయినా ఇండెక్స్ అయినా. ఆప్షన్ అనుకోండి, 100 రూపాయల దగ్గర ఉంది, 100 రూపాయల పైన ట్రేడ్ అవుతుంది, 101 రూపాయలు 102 రూపాయలు ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మన టార్గెట్ 120 రూపాయల దగ్గర ఉంటుంది. అప్పుడు 100 రూపాయల పైన క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మార్కెట్ దానిపైన ఉంటే కంపల్సరీ ఆ 120 రూపాయల దాకా వెళ్తుంది అని మనకు ఆల్రెడీ టార్గెట్ వస్తుంది. ఇది మీకు దీనికోసం మీరేమి రాకెట్ సైన్స్ ఏం చదువుకోకర్లా, మన సిస్టమ్ ముందుకే సిస్టమ్ మీద కనబడుతుంది. ఓకేనండి? సిస్టమ్ మీద కనబడుతుంది, అది చూసుకుంటే చాలు. ఇకపోతే మార్కెట్లో ఉన్న స్వింగ్ హై అది కూడా ఎగ్జాక్ట్గా మీకు వచ్చేస్తుంది. దీంతోపాటు మార్కెట్లో డైలీ ఒక క్రూషియల్ పాయింట్ అనేది ఉంటుంది. మార్కెట్ ఆ క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అవుతుందా, కింద ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయితే ఇటు సైడ్ ఏంటి, అక్కడ మనకు ఆల్రెడీ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఆ ప్రైజెస్ బ్రేక్ అయితే ఆ ప్రైస్ దగ్గరకు వస్తుందా లేదా అని క్లియర్గా మీకు తెలిసిపోద్ది. ఎంట్రీ అవ్వండి అని మీకు చెప్పడానికి ఇందులో నేను బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా యాడ్ చేశాను. ఏమండి? ఈ బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా అందరూ డిలే వస్తాయి అంటారు, కానీ ఎగ్జాక్ట్గా క్యాండిల్తో పాటు వస్తాయి. ఏమండి? కరెక్ట్గా మీ ఎంట్రీ లోలో ఉంటుంది, మీ ఎగ్జిట్ టాప్లో ఉంటుంది. మీరు పిఈ సైడ్ తీసుకుంటే మీ ఎంట్రీ టాప్లో ఉంటుంది, మీ ఎగ్జిట్ లోలో ఉంటుంది. అంటే మార్కెట్ ఎంత ఇస్తే అంత క్యాప్చర్ చేయగలిగే క్యాపబిలిటీ మనకి ఈ టూల్స్లో ఉంటుంది అన్నమాట. ఇది నేను ఇంచుమించు ఒక 10 years కష్టపడి దీని గురించి రీసెర్చ్ చేసి రకరకాలుగా నేను అన్ని టెస్టులు చేసి ఇన్నాళ్ళకి నేను రెడీ చేశాను. ఆల్రెడీ దీన్ని ఒక 1 year బ్యాకే నేను ప్రమోట్ చేశాను, కొంతమందికి కొన్నాళ్ళు యాక్సెస్ కూడా ఇచ్చాను. దాన్ని ఇంకా ఇప్పుడు అప్డేట్ వర్షన్ చేశాను, దాన్నే అప్డేట్ చేశాను. అర్థమవుతుందండి? నేను స్ట్రాటజీలు మార్చలా, అది వదిలేలా, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేశాను అనమాట. అంటే ఇంకా సులువైపోవాలి, ఇంకా ఈజీ అయిపోవాలి. డబ్బులు మనం కరెక్ట్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని మీరు ఎవరు కాల్స్ మీద ఆధారపడక్కర్లేదు, టిప్స్ మీద ఆధారపడక్కర్లేదు. దాన్ని నేర్చుకోవడానికి మెయిన్ అన్నిటికంటే వాల్యుబుల్ టైము. అంత టైం కూడా దీనికి కేటాయించక్కర్లేదు. దాన్ని చూసుకొని ఒక 4 రోజుల పాటు మీరు దాన్ని టెస్ట్ చేసుకొని నెలలో ఏం జరుగుతుందో మీకు అర్థమైపోద్ది. ఆ సిగ్నల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏంటి, ఆ టార్గెట్స్ ఎలా హిట్ అవుతున్నాయి. 100% టార్గెట్స్ పక్కాగా డైలీ టార్గెట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ టచ్ చేయాల్సిందే. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఫస్ట్ మినీ టార్గెట్, తర్వాత ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్. మినీ టార్గెట్ బ్రేక్ అయిందంటే మార్కెట్ ట్రెండ్, అది ఎటైనా సరే. వన్స్ రేంజ్ బౌండ్ అనుకుంటే కంపల్సరీ మినీ టార్గెట్ అంటే లో సైడ్ వచ్చి మినీ టార్గెట్ టచ్ చేసి మళ్ళీ రేంజ్ బౌండ్ అంటే ఆ మినీ టార్గెట్ నుంచి పై మినీ టార్గెట్కి వెళ్ళాలి. అంటే ఆ రోజు రేంజ్ అనమాట. అంటే మీరు పిఈ సైడ్, సిఈ సైడ్ కూడా క్యాప్చర్ చేసుకునేలాగా ఆ రేంజెస్ అనేవి వచ్చేస్తాయి. ఇందులో నేను నేర్పించడానికి ఏమీ ఉండదండి, మీకు మొత్తం టోటల్గా ఇంక్లూడింగ్ ఇన్ టూల్స్, టోటల్గా ఈ సిస్టంలోనే నేను అన్నీ బిల్డ్ చేసేసా. మీకు క్లియర్గా మార్కెట్ డౌన్ ఎక్కడ, ఆ స్వింగ్ లో ఎక్కడ, స్వింగ్ హై ఎక్కడ అని మీకు క్లియర్గా లైన్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు అక్కడ బై సిగ్నల్ జనరేట్ అవుద్ది, అదే మీ స్టాప్ లాస్. అది ఇండెక్స్లోనైనా ఆప్షన్లోనైనా. ఆప్షన్లో కూడా మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు ఆప్షన్లో ఆ ర్యాలీ ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు క్యాప్చర్ చేసేలాగా మీకు ఈ సెటప్ అనేది నేను బిల్డ్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రేడింగ్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి? దీని గురించి నేను ప్రత్యేకించి నేర్పవసరం లేదు. దీనికోసం నేను ఈ సబ్జెక్ట్ కోసం 10-15 వీడియోలు దాన్ని చేసి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయవసరం లేదు.
ఇందులో చాలా సులభం. ఎవ్వరికైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు అసలు మాక్సిమం ఓ 10థ్ క్లాస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏమండి? ఇదిగోండి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇది బ్రేక్ అయితే మన బయింగ్ జోన్ ఒకటి ఉంటుందండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సిఈ బయింగ్ జోన్ వచ్చేస్తుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత మీకు ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అవడమే మీకు టార్గెట్స్ అనేవి వచ్చేస్తాయి. అందులో బయింగ్ జోన్ ఉంటుంది. ఆ జోన్ పైన ఎక్కడైతే సిఈ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో మీ ఎంట్రీ. ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్. వన్స్ మినీ బ్రేక్ అయిపోయిందంటే ఫస్ట్ టార్గెట్ బ్రేక్ అయిందంటే సెకండ్ టార్గెట్. లేదు మినీ టార్గెట్ నుంచి రివర్స్ అయితే మళ్ళీ లో సైడ్ మినీ టార్గెట్కి వస్తుంది. అది కూడా మీకు సిగ్నల్ జనరేట్ అవుద్ది. మీరు స్వింగ్ హై స్వింగ్లో మీకు ఆ మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది, స్ట్రెచర్ ఏం ఫామ్ అవుతుంది, మీ ఎంట్రీ ఎక్కడ అవి బై సిగ్నల్ వచ్చేస్తుంది. దాని కింద మీ స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆప్షను చాలా లోలో పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు నేను ఇంకా ఇందులో మనకి వీక్లీ లెవెల్స్ కూడా ఉంటాయండి. మన సబ్జెక్ట్లో వీక్లీ లెవెల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఏం జరుగుతుంది. నేను ఇందాక చూపించాను మీకు డైలీ టైం ఫ్రేమ్లో శుక్రవారం గేదొలిగేసి మార్కెట్ పడింది పెరిగింది అంటే పడితే అక్కడి వరకు పడుతుంది, పెరిగితే ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది ఆ వారం. నిన్నటికి నిన్న శుక్రవారానికి మనకి అయిపోయింది మార్కెట్. రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం జరుగుద్ది, మార్కెట్ ఎక్కడ ఉంది అది చూసుకుంటే మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర ఉంది చూసుకుంటే పైన టార్గెట్ ఏంటి కింద టార్గెట్ ఏంటి, పైకి వెళ్తుంటే ఎక్కడి వరకు వెళ్తుంది అని మీకు తెలిసిపోద్ది. అంటే వీక్లీ డైరెక్షన్ మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది. దాంట్లో మీరు ఆ టార్గెట్ నుంచి ఆ టార్గెట్ వరకు హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పైరీలు తీసుకొని గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా విషయం మీకు ఇందులో మీరు క్లియర్గా చూస్తే ఒక నెలలో మీరే ప్రో ట్రేడర్ అయిపోతారనమాట. ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇందులో మీరు పెట్టాల్సిందల్లా మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్లో ఇక్కడ ఎలా జరిగింది, ఈ లెవెల్స్ ఇలా పనిచేసింది, ఈ లెవెల్స్ అప్పుడు మీకేమవుద్ది, ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మీకు క్లియర్గా ట్రేడ్ పెట్టాలంటే ఉన్న భయం పోద్ది. ఎందుకంటే వెనకాల 100 రోజులు చూస్తారు మీరు. ఆ ట్రేడ్ ఆ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ పక్కన పై లైన్ టచ్ చేసి కనబడద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీలో ఉన్న ఫీర్ పోద్ది ముందు. ఎందుకంటే నాకు తెలిసి ఇది పని చేస్తుంది 100%. మీకు తెలియాలంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చూడాలి. చూస్తే ఎన్నిసార్లు మీకు పని చేసిందంటే రెండోసారి ఆ లైన్ బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ భయం లేకుండా ఎంట్రీ పెడతారు. ఎంట్రీ పెట్టిన కాడి నుంచి మీ స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సే ఉండదు. 100% మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఒక ర్యాలీలో మిస్ అయితే సెకండ్ ట్రేడ్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలో కూడా మీకు తెలుస్తుంది. ఒక ఇప్పుడు ఇది ఉంది, ఒక స్వింగ్లో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు, ఒక స్వింగ్లో ఎంటర్ అవ్వలేకపోయారు, రెండో స్వింగ్లో ఎంటర్ అవ్వడానికి మీకు ఉంటుంది. అక్కడ ఎంటర్ అవ్వచ్చా లేదా అని కరెక్ట్గా ఇక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వచ్చింది, ఇక్కడ మీ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఈ లోలో మీ ఎంట్రీ ఉంటుంది. ఈ లోలో సి ఎంట్రీ. మార్కెట్ ఎంత ఫాలో అయింది మొన్న, మన ఎంట్రీ ఎక్కడ అనుకున్నారు, ఇక్కడ ఈ క్యాండిల్లో మూడో క్యాండిల్లో మన ఎంట్రీ, మన ఎగ్జిట్ లాస్టే. అక్కడ వరకు వెయిట్ చేయగలం. ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా మన ఇందులో మనకి ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే మన ఎంట్రీ ఇక్కడే ఎందుకు ఎగ్జిట్ అయ్యామంటే ఇక్కడ మన క్రూషియల్ పాయింట్ ఉంటుంది. నిన్న చూపించాను నిన్నటి వీడియోలో. ఇక్కడ మన క్రూషియల్ అంటే మార్కెట్ క్రూషియల్ పాయింట్ కింద ఓపెన్ అయింది, పైకి వెళ్తుంది. మన టార్గెట్స్ వన్ బై వన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంటే కంపల్సరీ క్రూషియల్ పాయింట్కి వెళ్తుంది. ఆ క్రూషియల్ పాయింట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, కిందకు వచ్చింది. మళ్ళీ రెండోసారి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేస్తే మార్కెట్ సిగి ట్రెండ్. రేపు క్రూషియల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ కింద వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చి క్రూషియల్ పాయింట్ దగ్గర సస్టైన్ పైకి వెళ్తే అప్పుడు మళ్ళీ సిగి మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ క్రూషియల్ పాయింట్ కింద మన స్టాప్ లాస్. అది ఎంట్రీ అవ్వాలా లేదా అని మీరు క్యాండిల్స్ చూడక్కర్లేదు, ఏమక్కర్లేదు. మనకి సిగ్నల్ వచ్చేస్తుంది. మనకి ఎంతసేపు ర్యాలీలో ఉండొచ్చు అనేది ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ బ్రేక్ అయ్యే వరకు మళ్ళీ సెల్ సిగ్నల్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయొచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లో కూడా ఇందులో ఏమవుతుందంటే ఈ ర్యాలీలో మీకు ఒక
30 పాయింట్లు వచ్చినాయి అనుకోండి. ఈ 30 పాయింట్‌లో మళ్ళీ ఓ 10 పాయింట్ల కిందకొచ్చే మళ్ళీ పైకెళ్తది. అంతేగాని 30 నుంచి 40, 40 నుంచి 50 ఎళ్ళిపోదు. ఈ ఎమోషనల్‌ని మీరు మేనేజ్ చేసుకోగలగాలి. అంతే లేదు నాకు ఈ 30 పాయింట్లు చాలురా అంటే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మీరు లాస్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. నాకు రూ. 1000 లాస్ వస్తే చాలు అని ఎగ్జిట్ అయిపోయేలా ఉండాలి. కానీ మీరు అవ్వరు. ఎందుకంటే మళ్ళీ ప్రాఫిట్‌లోకి వత్తదేమో. అదే మైండ్. మన మైండ్ కంట్రోల్ చేసుకోగలగాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని వెయిట్ చేసి మొత్తం క్యాప్చర్ చేసుకుండేలాగా మీరు మీ మైండ్ సెట్‌ని దీనికి యాడ్ చేసుకొని మీరు ట్రైన్డ్ అయితే ప్రో డైలీ ప్రాఫిట్ ఈజీగా తీసుకోవచ్చు. మార్కెట్ నిన్న సిట్యుయేషన్‌లో సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్, సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్. ప్రతి స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంత ఎగ్జాక్ట్‌గా ప్రతి ట్రేడ్ ఎవడు పట్టుకోలేడు. నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగో కనబడిందండి. ఇది స్వింగ్‌లో ఇక్కడ ఆల్రెడీ మనకి లైన్ వచ్చేస్తది. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది మనకి పొద్దున 9:20. ఇది మార్కెట్ ఓపెన్ అయిన క్యాండిల్. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కిందకి ఎళ్ళలా. ఆ ఓపెన్ అయిన క్యాండిల్ లో బ్రేక్ అవ్వలేదు. క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉంది. లో బ్రేక్ అవ్వలా. ఇక్కడ మనకి ఈ జోన్ వచ్చేసింది. అంటే ఈ జోన్‌కి మార్కెట్ ఇంకా కిందకి వెళ్దాం. వన్స్ బ్రేక్ చేస్తే ట్రెండీ. ఇది బ్రేక్ చేయలే. మనకు ఆల్రెడీ ఇది గ్రీన్‌లోకి మారిపోయింది. ఇది బై సిగ్నల్ ఈ క్యాండిల్‌లో జనరేట్ చేసింది. మీరు ఎక్కడి వరకు ర్యాలీ చేయగలరు దీన్ని? కనబడుతుందండి లైన్ క్లియర్‌గా. ఈ లైన్ ఎక్కడ బ్రేక్ చేయనంత సేపు మీరు ట్రేడ్‌లో ఉండొచ్చు. ఇదిగోండి జోను. మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తాననుకుంటే మీరు మళ్ళీ ఈ స్వింగ్ తగ్గుద్ది. తగ్గినా ఇక్కడ మీకు మళ్ళీ ఈ జోన్ వచ్చింది. ఈ జోన్ కింద బ్రేక్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఈ జోన్ బ్రేక్ అవ్వాల. మళ్ళీ దీనికంటే హై కింద మళ్ళీ జోన్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది డైరెక్ట్‌గా మనకి క్రూషియల్ పాయింట్ టచ్ చేస్తది. క్రూషియల్ పాయింట్ టచ్ చేసి దీనిపైన మార్కెట్ 1 ఆర్ 2 క్యాండిల్స్ సస్టైన్ అయితే మార్కెట్ సిఈ ట్రెండ్ ఇంకా. మీరు కిందే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని వదిలేయచ్చు పైకి. కానీ ఇదేం జరిగింది వెంటనే ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్‌గా మన సెల్ సిగ్నల్ ఎక్కడొచ్చింది చూడండి. టాప్‌లో వచ్చింది. పిఈ ట్రేడ్ కిందకి. మళ్ళీ సిఈ ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి బాటం వచ్చింది ఇక్కడ. ఈ జోన్ ఇదే మీ స్టాప్ లాస్ మీ ఎంట్రీ. టార్గెట్ ఇదిగోండి క్రూషియల్ పాయింట్. ఎగ్జాక్ట్‌గా క్రూషియల్ పాయింట్. మళ్ళీ క్రూషియల్ పాయింట్ నుంచి మళ్ళీ డౌను. ఏమండి? రేపు క్రూషియల్ పాయింట్ ఇది రేపు మార్కెట్ ఓపెన్ అయిన క్రూషియల్ పాయింట్ ఎక్కడికి షిఫ్ట్ అవుద్దో చూసుకోవాలి. ఇది కూడా మార్కెట్ అయిన కొద్దీ ఇవ్వండి క్రూషియల్ పాయింట్ మొన్న చూడండి మొన్న ఇప్పుడు గురువారం రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. కానీ పీక్లు ఎవరన్నా ఇంత ఈ ర్యాలీలో పైకి వెళ్తుంది అనుకోండి మనకి ఇక్కడ జోన్ వచ్చేసింది. వెంటనే ఈ క్యాండిల్కే మీకు జోన్ వచ్చేస్తుంది. వెంటనే సెల్ సిగ్నల్ వచ్చింది. అప్పుడు మీ ఎస్ఎల్ ఎక్కడ ఇక్కడ ఉంటుంది. దీనిపైన మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. మన ఫస్ట్ టార్గెట్ క్రూషియల్ పాయింట్. క్రూషియల్ పాయింట్ దగ్గరికి వచ్చి ఏం చేసింది బిహేవ్ ఇక్కడ సస్టైన్ అయింది చూడండి. ఇక్కడ సస్టైన్ అయింది కనబడుతుందా? దీనిపైన ఎక్కడ మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అవ్వాల. మీరు వెయిట్ చేస్తారు. ఇక్కడ జోన్ వచ్చింది. ఈ జోన్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడ ఆగల మళ్ళీ కిందకు వచ్చింది. ఈ సస్టైన్ జోన్. ఈ జోన్ మళ్ళీ బ్రేక్ అయింది. ఇంకా డైరెక్ట్గా కిందకే అయిపోయింది మార్కెట్. అంటే మీరు టోటల్ ర్యాలీ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ వరకు మీరు ఒక ట్రేడ్ తీసుకున్న సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. అంటే మార్కెట్ మీకు ఈజీగా మీకు చెప్తుంది. దీంట్లో పాటు మీకు ఇందులో ఇంకా లెవెల్స్ కూడా వస్తాయి. ఏమండి ఇందులో కూడా మీకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అని ఈజీగా మీకు టార్గెట్లు కూడా వచ్చేస్తాయి. మనకి నిన్న ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చింది. అంటే మినీ టార్గెట్ ఇక్కడ వచ్చింది. తర్వాత ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ దాటి క్రూషియల్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి మార్కెట్ నిన్న ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో అన్ని పాయింట్లు క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఇందులో ఉంటుంది. చూడండి నిన్న ఇదొక స్వింగ్, ఇది అంతకుముందు రోజు చూడండి. ఇది మన క్రూషియల్ పాయింట్ ఇక్కడ వచ్చింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ క్రూషియల్ పాయింట్ దగ్గర సస్టైన్ అయింది చూడండి. సస్టైన్ అయింది మనకి జోన్ వచ్చేసింది. అంటే మీ ఎంట్రీ ఎక్కడ లో మీకు ఎన్నో రోజు చూపిస్తుంది అనేది 3వ రోజు. ఇది లో. దీని కింద మీ ఎస్ఎల్ మీ ఎంట్రీ చూడండి ఎంత క్యాప్చర్.
ఏమంటే మార్కెట్ ట్రెండ్ ఉందా, ఏముంది, క్రూషియల్ పాయింట్ ఓపెన్ అయింది పైన, కిందకు వచ్చింది. కానీ క్రూషియల్ పాయింట్ పైన ఉంటే చూడండి, ఇది కరెక్ట్గా మన టార్గెట్ ఉంటుంది, మినీ టార్గెట్, అక్కడికి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయింది. ఇదిగోండి సిఈ ట్రేడ్. ఈ క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు మన సిఈలే ప్లాన్ చేస్తాం. ఓకేనండి. వన్స్ మనకి ఇది కిందకు వస్తే వన్స్ 5 మినిట్స్ క్యాండిల్ లో అది బ్రేక్ చేసేస్తే అప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రియాక్షన్ ఎలాగవుతుందో చూస్తాం మనం. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్, ఓపెన్ అయిన తర్వాత హై బ్రేక్ చేసింది, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, మన క్రూషియల్ పాయింట్కి వెళ్ళింది. క్రూషియల్ పాయింట్ వన్స్ బ్రేక్ చేసింది. మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్గా మీకు తెలిసిపోద్ది. ఇది ఇండెక్స్ అండి, నేను చూపించేది ఇండెక్స్. ఇండెక్స్లో ప్రతి స్వింగ్ క్యాప్చర్ చేయడానికి, మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి, మీరు ఎంట్రీ అవ్వడానికి అన్నీ క్లియర్గా ఇలా కళ్ళ ముందు మీకు బై సిగ్నల్, మీరు ఎంతవరకు ర్యాలీ చేయొచ్చు అన్నది లైను, అది ఎక్కడి వరకు వెళ్తుందని టార్గెట్, మీ స్టాప్ లాస్ అన్నీ మీకు కళ్ళ ముందు కనబడితే ఇంక నేను ఇందులో మీకు నేర్పేదే ఉంది. మీకు ఇందులో నేను నేర్పించేది ఏముంటుంది, ఏమీ లేదు. టూల్ తీసుకోవడం, దీని మీద ప్రాక్టీస్ చేసుకోవడం, డైరెక్ట్గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం. లేదనుకుంటే 1 నెల రోజులు పేపర్ ట్రేడ్ చేసుకొని మీరు తర్వాత చేసుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే 100% క్యాండిల్ టు క్యాండిల్ మీకు సిగ్నల్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. ఏమండి, ఇది నా 10 సంవత్సరాల కష్టం. ఓకేనండి. దీంట్లో ఇంకా లెవెల్స్ ఉంటాయి, నా పాత వీడియోస్ చూడండి, అవి కూడా తెలిసిపోతాయి క్లియర్గా మీకు. ఇప్పుడు నేను మీకు ఆప్షన్ చూపిస్తాను చూడండి. మనకు కావాల్సింది ఏంటి, ఆప్షన్ పెరగడం. ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్ది, ఇదిగోండి లైన్ ఇక్కడ వచ్చింది. మనం ఆప్షన్ ఎప్పుడు బయింగే చూడాలి, సెల్ చూడకూడదు. బై ఎక్కడ వచ్చింది, మనకి లో ఇక్కడ వచ్చింది అంటే మనం కింద మీకు ఇది కనబడుతుందా హిస్టోగ్రామ్, ఇదేదో ఇండికేటర్ కాదండి, ఇది మీరు ట్రేడింగ్ వ్యూలో ఎతికారు, మీకు దొరకదు. ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్ ఏం కాదు. ఇదిగోండి ఇది లో. మనకేమవుతుంది, మార్కెట్ ఒక్కొక్కటి పైకి తగ్గుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు ఆప్షన్ పెరుగుతుంది. మీకు ఇక్కడ లోలో బై ఇచ్చింది, మీ ఎస్ఎల్ ఇక్కడ, అంటే మీరు ఎంట్రీ పాయింట్ ఈ లోలో ఉంది, మీ ఎగ్జిట్ పాయింట్ ఈ హైలో ఉంది. కనబడుతుందా హిస్టోగ్రాము, ఇది మన క్రూషియల్ పాయింట్ లెవెల్. కరెక్ట్గా ఇక్కడికి ఎందుకు వెళ్ళి రిజెక్ట్ అయిందండి. మీరు ఏ ఇండికేటర్లు చూడండి, ఎవరు చెప్పినా ఈ ఏదైనా వినండి, కంపల్సరీ అందులో ఫాల్స్ సిగ్నల్స్ ఉంటాయి. నేను మీకు ఇండెక్స్ చూపించాను, ఆప్షన్ చూపించాను. మనకు కావాల్సింది ఏంటి, ఆప్షన్ పెరగడం. ఇదిగోండి ఇక్కడ బై సిగ్నల్, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మారింది, ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. కరెక్ట్గా ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుద్ది అన్నది బై సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మీరు ఈజీగా ఎక్కడి నుంచి ఇక్కడ మీరు 10-15 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే పనిచేస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే ఇదిగోండి, ఇది ఎప్పుడు నిన్న జరిగిన మార్కెట్, ఇది ఆప్షను నిన్న కరెక్ట్గా ఇక్కడ బై, ఎక్కడ ఎగ్జిట్. నేనేం గీతలకి చూపించట్లే, నా టూల్లో వచ్చినాయి, నా ఎంట్రీస్ కళ్ళ ముందు కనబడుతుంది. బై అంటే కొనుక్కోవాలి అని మినిమం తెలిసి ఉంటుంది కదా. ఓకేనండి. సెల్ అంటే అమ్మేయాలి, అది తెలిస్తే చాలు. దీంట్లో ఇంకా ఈజీగా ఇప్పుడు ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత ఏ ప్రైజ్కి వెళ్తుంది ఏంటని అది కూడా మీకు లెవెల్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఇండెక్స్, అది ఆప్షన్స్. ఓకేనండి. క్లియర్గా మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో నేను 3 రకాల సబ్జెక్ట్ నేర్పుతాను. ఇది చూడండి, మార్కెట్ కరెక్ట్గా క్రూషియల్ పాయింట్ వచ్చి చాలా పైకి వెళ్ళి, ఇలా ఎన్నాళ్ళైనా మీరు చూసుకోవచ్చు మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి. ఇది క్రూషియల్ పాయింట్ కింద బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయిన తర్వాత మన ఎంట్రీస్ ఏంటి ప్రతిదీ మీకు టార్గెట్స్తో సహా వచ్చేస్తాయి. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అవుతుందా, ఏ సెల్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి, బై సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయంటే ప్రతి మీకు ఆ సిగ్నల్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చా లేదా అన్నది మీకు ఇక్కడ లైన్స్, ప్రైజెస్ అన్నీ తెలిసిపోతాయి. మీకు ఇంకా ఉన్నాయి ఇందులో ఇంక్లూడెడ్ చాలా ఉన్నాయి.
నేను మీకు చూపించేది 1% మాత్రమే. నేను చూపించేది మీకు 1% మాత్రమే. అర్థమైందండి? ట్రేడింగ్‌లో ఈజీగా తెలుసుకోవడానికి మీకు ఈజీగా ఇదొక్కటే మార్గం. మీరు ఎంతోమంది కావాలంటే మీరు యూట్యూబ్ అంతా సెర్చ్ చేసేయండి. చాలామంది కోర్సులు, సబ్జెక్టులు అందరూ చూడండి. అందులో మీకు మూవింగ్ యావరేజ్‌లు ఆటిలకి పేర్లు మార్చేస్తారు. మూవింగ్ యావరేజ్ చెప్తాడు. ఒక్కోడైతే కనీసం చార్ట్ కూడా చూపించడండి. ఒక్కోడైతే మీకు చార్ట్ కూడా చూపించరు. చార్ట్ చూపించకుండా వీడియో ముందు కూర్చొని ఆ సొల్లు ఈ సొల్లు చెప్తే వాళ్ళకు వేల వేల సబ్స్క్రైబర్లు. ఏదో చేసాం అంటారు అంతే. ఏం చేశారో తెలియదు అండి. ఏదో చెప్తారు. మూవింగ్ యావరేజ్లు పెట్టి వాటికి డబుల్ ఇంజిన్లు అని పేరు పెడతారు. అది పెడితే అది నమ్ముతారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ మీరు డబ్బులు పాడు చేసుకుంటారు. మీ కళ్ళ ముందు ఏమనంటే అగో సిగ్నల్స్ ఫాల్స్ బోల్ సిగ్నల్స్ వస్తాయి అంటారు. సిగ్నల్ ఎందుకు వస్తుంది? ఏ సిగ్నల్ పడితే ఆ సిగ్నల్ కన్సిడర్ చేయండి. మార్కెట్ ఎక్కడ? ఇదిగోండి పీక్. ఇక్కడ ఎంట్రీ అయితే ఈ స్వింగ్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఇక్కడ బై ఎందుకు చేస్తాం? ఇది ఆల్రెడీ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసింది అంటే మార్కెట్ ఫుల్ ట్రెండీ అని అర్థం. ఇందులో పాటు మనకి మినీ టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఆ టార్గెట్స్ కూడా బ్రేక్ చేసేసింది అంటే ఫుల్ ట్రెండీ. మార్కెట్ వన్స్ ఇలా రివర్స్ తీసుకున్నది కూడా మన ప్రైస్ ఉంటుంది ఇక్కడ. ఆ సపోర్ట్ తీసుకుని ఆ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైజ్కి వెళ్తుందని తెలుస్తుంది మీకు. ఎంత ఈజీ సబ్జెక్ట్ అనమాట. ఇందులో నేను మీకు మిమ్మల్ని టార్చర్ పెట్టేసి నేను మిమ్మల్ని నేర్పించేది ఏమి ఉండదు. టూల్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. నిఫ్టీ 50 ఎన్ని పాయింట్లు మూవ్ అవుతుంది, ఎక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు, ఏ స్వింగ్లో వెయిట్ చేయొచ్చు. మీరు హోల్డింగ్ పొజిషన్స్ కూడా వీక్లీ లెవెల్స్ కూడా ఉంటాయి. వీక్లీ లెవెల్స్ని బట్టి ట్రేడ్ మీరు హోల్డింగ్లో పెట్టుకోవచ్చు. వీక్లీ లెవెల్స్ని పట్టుకుని డైలీ ట్రేడ్లో మీరు హోల్డింగ్లో ఉంచి ఎక్కువ పాయింట్లు క్యాప్చర్ చేయించవచ్చు. మీ స్టాప్ లాస్ చిన్నదే. మీకు 99% మీ స్టాప్ లాస్ అనేది ఇగోండి ఇక్కడ లైన్ వచ్చింది. ఈ లైన్ కిందకి మార్కెట్ వచ్చిందా? రాలేదు, ఇంక రాదు కూడా, పైకి వెళ్ళింది. ఇక్కడ లైన్ వచ్చింది, పుట్ సైడ్ తీసుకున్నారు. ఈ మధ్యలో స్వింగ్ ఇది. అంటే ఒకవేళ మీరు ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే నేను అంతసేపు వెయిట్ చేయలేను, ఈ స్వింగ్ వచ్చినప్పుడు మళ్ళీ నాకు పాయింట్స్ తగ్గిపోతాయంటే మీరు అక్కడ ఎగ్జిట్ అయిపో మళ్ళీ సెకండ్ ట్రేడ్. అంటే ఈ క్యాప్చర్లో మీరు రెండు ట్రేడ్లు చేయొచ్చు, ఇక్కడో ట్రేడ్ ఇక్కడో ట్రేడ్. దానికోసం ఇది అర్థమైందా? సెల్ సిగ్నల్ వచ్చిందంటే ఉత్తినే రాదు, బై సిగ్నల్ వచ్చిందంటే ఉత్తినే రాదు. ఇందులో వేస్ట్ సిగ్నల్స్ ఉండవు. ఇక్కడ మనకి జోన్ వచ్చేసింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఈ జోన్ పైన బ్రేక్ అయిందా? లేదు, మార్కెట్ కిందకు వస్తుందని అర్థం. కానీ ఇది ఎక్కడ ఉంది? క్రూషియల్ పాయింట్ పైన ఉంది. అంటే మార్కెట్ సస్టైన్లో ఉంటుందని అర్థం. ఇది కానీ మనకు ఆల్రెడీ కొద్ది కిందకి రాని కింద జోన్ వచ్చేసింది. ఈ జోన్ మధ్యలోనే ట్రేడ్ అయింది మార్కెట్. మళ్ళీ ఇక్కడ ఇంకో జోన్ వచ్చింది, మార్కెట్ అక్కడి నుంచే టేకాఫ్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. అంటే మార్కెట్ ఇలా చూస్తూ ఉంటే మీరు ఇందులో ప్యాటర్న్స్ చూడక్కర్లేదు, ఏం చూడక్కర్లేదు. మీకు ఆల్రెడీ ఇక్కడ లైన్ వచ్చేస్తుంది, ఇక్కడ లైన్ వచ్చేస్తుంది, మీకు సిగ్నల్ వచ్చేస్తుంది. మార్కెట్ సిఈ డైరెక్షన్లో ఉండాలి, పిఈ డైరెక్షన్లో ఉందని ఇదొక లైన్ వస్తుంది. దీంతోపాటు సిఈలో ఇప్పుడు మార్కెట్ ఇలాగ వెళ్తుంది, స్వింగ్ టు ఈ స్వింగ్ మళ్ళీ లో వచ్చింది, స్వింగ్లో హైయర్ హైస్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఎక్కడ వరకు వెళ్తుందని మనకి టార్గెట్లు వస్తాయి. దీనిపైన మళ్ళీ టార్గెట్లు వస్తాయి. అప్పుడు ఇంకా అంతకంటే ఈజీగా ఉంది. మీకు అట్టుపండు వలిసి నోట్లో పెట్టినట్టు ఈజీగా ఈ టూల్ చూసుకొని మీరు బై సెల్ చేసుకోవడం వస్తే చాలు. ఫోన్లోనో మీ సిస్టంలోనో మీరు బై సెల్ చేసుకోవడం వస్తేనే చాలు. కాకపోతే ఏంటంటే మీరు చేసుకోవాల్సింది ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుందిలే, ఇది బ్రేక్ అయిపోయి వెళ్ళిపోద్దిలే అని కాకుండా మీరు సిస్టమ్ ఏం చెప్తుంది, మన టూల్స్ ఏం చెప్తున్నాయి పర్ఫెక్ట్గా చెప్పింది ఫాలో అయిపోతే మీకు లాసులు అనేది తక్కువ, అసలు రాదు. మ్యాక్సిమం ముందు మెయిన్ మీకు క్యాపిటల్ పోకుండా ఉంటుంది. మీకు 3-4 రోజులు చూపించాను, బ్యాక్ టెస్ట్ చేసి క్లియర్గా ఏదో ఇవాళ జరిగింది, నిన్న జరిగింది ఏంటి. మళ్ళీ ఏమంటే ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద మనిషి ఒక స్ట్రాటజీ అని చెప్పి అమ్ముతున్నాడు. అమ్మిన తర్వాత ఆ స్ట్రాటజీ ఇస్తే ఆ స్ట్రాటజీ తీసుకొని ఎవడైనా సరే అప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్న ఏ ఒక్కరైనా సరే ఆ లీడ్ అనేది ఎవరి పేరైనా చెప్పండి. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే నేను కూడా 10 ఏళ్ళు బట్టి వీడియోలు చూసి ఉన్నాయి. మార్కెట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నీ క్లియర్గా నాకు తెలుసు. ఏ ఒక్కడు కూడా స్ట్రాటజీ ఇచ్చి మిమ్మల్ని చేసుకోండి అనే పొజిషన్లో లేడు. అతను స్ట్రాటజీ అమ్ముతున్నాడు,
అమ్మిన స్ట్రాటజీతో వాళ్ళు ట్రేడ్ చేయలేరు. మళ్ళీ మనోడికి నెలకు 3000 ఎంత కట్టి డైలీ కాల్స్. ఏమండి? పోనీ నిఫ్టీ 50లో ఛాలెంజ్, నిఫ్టీ 50లో ట్రేడ్స్ ఇవ్వడం. ఎడిపోయినా అసలు కంటిస్టెంట్ ప్రాఫిట్స్, డైలీ ప్రాఫిట్స్ కంటిన్యూ అయిపోతున్నాయి ఓదర్ కొట్టేస్తాడు. కంటిన్యూ అయిపోతే బిలియనీర్ అయిపోతాడండి. అంటే మళ్ళీ 3000 రూపాయలు పెట్టి కాల్స్ ఎందుకు ఇవ్వడం? పోనీ కంటిన్యూ నిఫ్టీ 50లో ఎత్తాడా? ఎవడో మళ్ళీ స్టాక్స్లోకి వెళ్ళిపోతాయి. ఏమంటే అంతా కాదు, ఓన్లీ నిఫ్టీ 50 ఆప్షన్స్లో నేను చూపించా. ఆప్షన్ ప్రైజ్, మనం కొనుక్కున్న ప్రైజ్ పెరుగుతుందా లేదా, మనం కరెక్ట్గా లోలో కొంటున్నాం, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మితేనే లాభం. అది వ్యాపారం అయినా స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా. నాదంతా పచ్చిగా సింపుల్గా ఉంటుంది అంతే. నేను మాట్లాడే వెర్షన్ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే, దీని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా ఫ్రీగా ఏం చెప్పనండి, నేను డబ్బులు తీసుకునే టూల్స్ ఇస్తాను. కాకపోతే ఈ సబ్జెక్ట్ అనేది నేను లైఫ్ లాంగ్ ఇస్తా. ఒకసారి మీకు చాలా సింపుల్ అనమాట. చూస్తే మీరే 3-4 రోజులు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఈజీగా మీరే ట్రేడ్స్ చేసుకుంటారు. నన్ను కాల్స్ చెప్పండి, టిప్స్ చెప్పండి అని మీరు అడగవసరం లేదు, అడగరు కూడా. మీకు దీంట్లో వచ్చే ప్రైజెస్, ఆ లైన్స్ బేసు, ఏ లైన్ ఇంపార్టెంట్ ఏంటి అన్నది నేను చెప్తాను. అది ఒకసారి చెప్తే మీరు బుక్ మీద రాసుకుంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని ఫాలో అయిపోతే ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇది తెలిస్తే స్టాక్ మార్కెట్లో ఇంకేమీ అవసరం లేదు. అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నా టూల్స్ కోసం కూడా క్లియర్గా నేను 90% చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే, మీకు ఏమన్నా అర్థం కాకపోతే మీరు కామెంట్ పెట్టండి, దానికోసం మళ్ళీ వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తా.